వందల కోట్ల రూపాయలు సంపాదించినాడు, అనేక మాఫియాలకు తెరదీసినాడు, కబ్జాల కింగ్ ఖాన్ హఫీజ్ ఖాన్ అంటూ ఇటీవల పత్తికొండలో చంద్రబాబు నాయుడు సైతం ఆరోపణలు చేసినారు. ఏం చెప్తారు, నిజంగా అన్ని వందల కోట్లు సంపాదించారా? నిజంగానా ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే కావాలనుకున్నాము, అయినాము. నిజంగా అంత డబ్బులు సంపాదించింటే హ్యాపీగా ప్రశాంతంగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, డబ్బులు సంపాదించే అవకాశాలు ఈ ప్రభుత్వంలో ఎక్కడున్నాయి? కాంట్రాక్టర్స్కి ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు అందరికీ తెలిసిన విషయమే. అటు లిక్కర్ షాప్స్ లేవు, బార్సు లేవు, శాండ్ లేదు. ఎక్కడ సంపాదించే అవకాశం ఎక్కడుంది? నా నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ లేదు. నాకు అలాంటి ఆలోచనలు లేవు, నాకు అలాంటి వ్యాపారాలు లేవు. నేను ఎంతసేపు ఈ 5 ఇయర్స్లో కన్సాలిడేట్ కావాలి, నేను యాజ్ ఏ పొలిటికల్ లీడర్, యాజ్ ఏ గుడ్ సర్వీస్ చేస్తున్న పొలిటీషియన్గా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి నా ప్రయత్నం కానీ నా ఆతృత కానీ ఉండింది. కానీ డబ్బు పైన నా ధ్యాసనే ఎప్పుడు పోలేదు. ఒక దర్గాకు సంబంధించింది కబ్జా చేశారు, అలాగే పందిపాడులో కూడా 12 ఎకరాలు 13 ఎకరాలు కబ్జా చేశారని చెప్పేసి ఆరోపణ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాంటి మందే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండినారు కాబట్టి, వాళ్ళు అలాగే ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళు చేసినారు కాబట్టి మేము కూడా అలాగే చేస్తామేమో అని చెప్పి ఎవరో స్క్రిప్ట్ రాసి ఇస్తే ఆయన చదువుతున్నారు. నిజంగా ఒకవేళ నేను అలా చేసింటే ఈరోజు ముస్లిం సమాజం నా ఇంటికి వచ్చి నిలదీసే పరిస్థితి ఉంటుండే. నిజంగా నేను అలా చేసింటే ఈరోజు కర్నూలులో బయట తిరిగే పరిస్థితి నాకు ఉండకుంటుండే. ఎందుకంటే నాకుండే బలమైన రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వీళ్ళని రెచ్చగొట్టి పెట్రోల్ పోసి తగలు పెడుతుండే అలాంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంత మాట చెప్పినా ఇక్కడ ఎక్కడ కూడా ఒక మాట కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదు అంటే అందరికీ తెలిసిన విషయం. ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఆ రోజు రాజకీయ ప్రయోజనాల కోసము అందరిపైన ఏదైతే చెప్పాలో నా పైన ఏమి లేకున్నా ఏదో ఒకటి చెప్పాలనే ఒక ఆలోచనతో చెప్తున్నాడు అనేది తెలుసు. ఇంకా నేను నా ముస్లిం సమాజం కోసం ఆ రోజు ఎన్ఆర్సీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒప్పియడంలో కానీ ఇది మంచిది కాదు అన్న చాలామందిలో ఒక భయోందోళన ఉంది. మనకు వద్దు, ఇది రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నారు, దీంట్లో మనము భాగం కాకూడదు అని చెప్తే దాంట్లో రెజల్యూషన్ పాస్ చేయడంలో కానీ, వక్ఫ్ బోర్డు భూములు ప్రతి ఒక్కరు వస్తున్నారు కానీ ఏమి చేయడం లేదు, అన్యక్రాంతం అయిపోతున్నాయి, మా దగ్గర అంత పే చేసే స్తోమత లేదు వక్ఫ్ బోర్డులో, మీరు మాత్రము దీనిని ప్రొటెక్ట్ చేసే విధంగా ఒక జీవోని తీవాలని చెప్తే ఈరోజు జీవో నంబర్ 60 తీసుకొని వచ్చి ప్రతి ఒక్క వక్ఫ్ బోర్డు భూమిని ప్రొటెక్షన్ చేసే విధంగా వార్డ్ లెవెల్ ప్లానింగ్ సెక్రటరీ ఉండని, పంచాయత్ సెక్రటరీ ఉండని, మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉండని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉండని, రిజిస్టర్ ఆఫీసు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉండని, కలెక్టర్ గారు ఉండని, CCLA వరకు ఉండని, ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ నో పర్మిషన్ షుడ్ బి గివెన్ టు ద వక్ఫ్ ప్రాపర్టీస్ అని చెప్పి ఒక బలమైన జీవోని తీసుకొని రావడంలో ఎంతో నేను కష్టపడితే నేనే వక్ఫ్ భూముల్ని అన్యక్రాంతం చేసే ఆలోచన కూడా మాకు రాదు. రెండోది, మేము యాజ్ ఎ ముస్లిమ్స్ ఏం నమ్ముతామంటే దేవుని సొమ్ము మనం ఒకవేళ తింటే మనకు బాగుంటుందేమో కానీ మన పిల్లలకు మాత్రం అది మంచిది కాదని చెప్పి గట్టిగా బలంగా నమ్ముతాం. దానికోసమే మా నాన్న 100 సార్లు చెప్పింటాడు, అరే నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవసరమైతే రాజకీయాలు వదిలేసే కానీ ఎప్పుడైనా ఉండని దేవుని భూముల పైన పోవద్దు. అది ఎండోమెంట్స్ ఉండని, చర్చ్ భూములు ఉండని, వక్ఫ్ బోర్డు భూములు ఉండని, ఎప్పటికీ కూడా మనము అలాంటి మాన్యాల పైన మనం పోతే రాబోయే తరం పైన అది ఎఫెక్ట్ పడుతుంది. మేము 7 తరాల నుంచి కూడా చూసుకుంటే మేము ఎప్పటికీ కూడా ఒక లోకి పోలేదు. ఎప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఒక గౌరవబద్ధంగానే మాకు పెట్టినాడు. నువ్వు అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు అని చెప్పి కూడా మా ఇస్లాంలో కూడా ఆ మాట ఉంది. కాబట్టి దానికి నేను 100%గా ఫాలో అవుతా. కాబట్టి ఇంకా ఏదో ఒక రకంగా నా పైన నింద మోపకపోతే ఇక్కడ ఆయన టీజీ భరత్ని గెలిపించుకోలేడు. కాబట్టి ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగానే ఆయన చెప్పడం జరిగింది. మంగళగిరిలో నిలబడి చెప్పిన లోకేష్ బాబు, నేను వచ్చినా నీ మంగళగిరికి, నువ్వు కర్నూలుకి వచ్చినావు అని చెప్పి. ఆ రోజు కూడా లోకేష్ బాబు పాదయాత్రలో నేను మసీద్లో పోయి నేను ఖురాన్ తీసుకొని కూర్చున్నా, నువ్వు రా అని చెప్పడం జరిగింది. మంగళగిరి సభలో నుంచి నేను నిలబడి చెప్పిన నా పైన ఎలాంటి నేను తప్పు చేసినా అని చెప్తే కూడా నా పైన కేసులు ఫైల్ చేయండి అని చెప్పి నేను వాళ్ళకు ఛాలెంజ్ చేసినా కానీ ఈరోజు వరకు వాళ్ళ తరపు నుంచి ఎలాంటి ఏమంటారు సమాధానం లేదు.